హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు. అలాగే బాగోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో దగ్గరికొస్తే మొన్న వీడియో షేర్ చేశాను కదా! మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్ అయితే షేర్ చేశాను. ఇక్కడ ఆ వీడియోకి కంటిన్యూషన్ చేస్తానన్నాను కదా! దానికి కంటిన్యూషన్ అన్నమాట ఈ వీడియో అయితే. ఇంకా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఆఫ్టర్‌నూన్ అయితే మినపగుళ్ళని నానబెట్టుకున్నాను కదా! మినపగుళ్ళని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అదే మినపప్పునైతే ఒక 5-6 అవర్స్ వరకైనా నానబెట్టుకోవాలి. ఇంకా ఇక్కడైతే నానిపోయింది. దీన్నైతే ఒక 10 సార్లు వాటర్‌తో శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు గ్రైండర్‌కి వేసుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అవుతుందండి. పిల్లలైతే 5:30 కల్లా ఇంటికొస్తారు. ఇంకా ఆ లోపే ఇటువంటి పనులు ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను. నా ఈవినింగ్ రొటీన్ ప్రతిరోజు కూడా ఇంకా ఈవినింగ్ 4 నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా పిల్లలొచ్చే టైంకి ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఇంకా అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా పిల్లలొచ్చే టైంకి రెడీగా ఉంటాననమాట. ఎందుకంటే పిల్లలొచ్చేటప్పటికి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాము అంటే ఇంకా వాళ్ళు ఏదైనా మామూలుగా అడిగినా కానీ మనకెక్కువ కోపం వచ్చేస్తుంది కదా! పనులు ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల. సో, అందుకని ఇంక ఇవన్నీ కూడా ముందే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా పప్పును కూడా గ్రైండర్‌కి వేసేసాను కదా! అలాగే రవ్వను కూడా నానబెట్టేసుకున్నాను. పప్పు గ్రైండర్‌కి వేసినప్పుడే ఇంకా రవ్వను కూడా నానబెట్టుకుంటాను. చాలామంది ఇంకా పప్పుని, రవ్వని కూడా ఒకేసారి నానబెడుతూ ఉంటారు. బట్ నేనైతే ఇంకా పప్పుని గ్రైండర్‌కి వేసి ఇంకా ఆ టైంలోనే రవ్వను కూడా నానబెడతాననమాట. ఇంకా అదయిన తర్వాత పైకెళ్ళి బట్టలు కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా అవైతే ఫోల్డ్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. నాకు ఈవినింగ్ టైంలో టీ పడాలి. లేదు అంటే హెడేక్‌గా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వర్క్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా! వాటి నుంచి రిలీఫ్‌గా అనిపిస్తుందనమాట టీ పెట్టుకొని ఇంకా వేడి వేడిగా తాగితే. సో, అందుకని ఈవినింగ్ టైంలో అయితే టీ తాగుతాను. మార్నింగ్ అయితే ఇంకా టీ, కాఫీ అవన్నీ కూడా అవాయిడ్ చేశాను. ఇంకా కాఫీ, టీకి బదులుగా ఉదయాన్నే అయితే జీరా వాటర్ అయినా, వార్మ్ వాటర్ అలాంటిది ఏదైనా బాయిల్ చేసుకొని తాగుతాను. ఇంకా ఉదయాన్నే వేడి వేడిగా ఏమైనా తాగాము అంటే ఇంకా టీ, కాఫీ తాగిన ఫీలింగే వస్తుంది కదా! ఎందుకంటే ఉదయాన్నే నేను కూడా కాఫీ, టీ గాని తాగుతూ ఉండేదాన్ని. సో, అందుకని బాగా ఎడిక్ట్ అయిపోయాననమాట. కానీ డాక్టర్స్ ఆళ్ళు కూడా అడ్వైస్ చేస్తూ ఉన్నారు రీసెంట్‌గా అయితే ఎర్లీ మార్నింగ్ పరగడుపున టీ గాని, కాఫీ గాని తాగొద్దు అని. సో, అందుకని ఇంకా అలవాటునైతే మానుకున్నాను. దానికి బదులుగా హెల్తీ ఏదైనా తాగుతూ ఉంటాననమాట. ఇంకిక్కడ వీడియోలోకెళ్తే పప్పునైతే గ్రైండర్‌కి వేశాను. అది గ్రైండ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. వేరొక స్టవ్ మీద టీ పెట్టుకున్నాను. అవి బాయిల్ అయ్యేలోపు ఇక్కడ బట్టలన్నీ కూడా నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. బట్టలను ఎప్పుడైనా సరే దాని మీద నుంచి తీసుకొచ్చిన వెంటనే కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నామంటే ఇంకా ఆ పని అక్కడితోనే అయిపోతుంది కదా! ఇంకా తర్వాత చేద్దాంలే అని బద్ధకించాము అంటే ఇంకా అవి అలా మన వైపు చూస్తూనే ఉంటాయి. ఆ బట్టలు కాస్త ఇంకా నెక్స్ట్ డేకి, ఇంకా థర్డ్ డే ఇంకా అలా యాడ్ అవుతూనే ఉంటాయి. అన్ని బట్టలు కలిపి ఒకేసారి ఫోల్డ్ చేసినందుకు మనకి చాలా టైర్డ్ అయిపోతాం. సో, అలా కాకుండా ఎప్పుడు బట్టలు అప్పుడే ఫోల్డ్ చేసేసుకున్నామంటే మనకి ఐరన్ కూడా అవసరం ఉండదండి. నీట్‌గా ఉంటాయి బట్టలన్నీ కూడా. బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని వాటన్నిటిని వాటి వాటి ప్లేస్‌లో పెట్టుకునేసరికి ఇక్కడ పక్కన పాలు కాగినియి. అలాగే టీ కూడా మరిగింది. ఇంకా దీన్నయితే ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు తాగుతున్నాను. టీ ఎంత బాగా మరిగితే టేస్ట్ కూడా అంత బావుంటుంది కదా! నాకు కూడా అలాంటి టీ అంటేనే ఇష్టమండి. చాలామంది అలా గ్యాస్ స్టవ్ మీద ఒక 2 నిమిషాలు మరిగించిన తర్వాత తాగేస్తూ ఉంటారు. బట్ నాకైతే అస్సలు ఇష్టముండదు అలాగా. టీ తాగిన సాటిస్ఫాక్షనే ఉండదనమాట. ఇలా మరిగిన టీ అయితేనే ఇష్టంగా తాగుతూ ఉంటాను. అప్పుడే రిలీఫ్ కూడా వస్తుందనమాట హెడేక్ నుంచి అది కూడా. టీ తాగేటప్పుడు మాత్రం ఇలా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్‌ఫుల్‌గా, కామ్‌గా కూర్చొని అలా తాగాలి అనిపిస్తుంది వేడి వేడిగా. టీ తాగడం అయ్యేసరికి గ్రైండర్‌కి వేసుకున్న పప్పు కూడా నలిగిపోయింది. ఇంకా దీన్నైతే వేరొక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇలా పిండి తీసేటప్పుడు కొంచెం ఖాళీగా ఉండే దాంట్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఇది ఇడ్లీ పాత్ర అనమాట. ఇంకా పిండయితే అందులోకి తీసుకొని ఇంకా అంటే రవ్వ అది కూడా కలపడానికి వీలుగా ఉంటుంది కదా! సో, అందుకని అందులోకి తీస్తూ ఉంటాననమాట. పిండి తీసిన వెంటనే కూడా గ్రైండర్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుంది క్లీనింగ్ అయితే. లేదు అని ఒక పావుగంట, అరగంట తర్వాత క్లీన్ చేశామంటే అదంతా కూడా హార్డ్‌గా అయిపోతుంది కదా! అప్పుడు క్లీన్ చేయడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో, అందుకని గ్రైండర్‌లోంచి పిండి తీసిన వెంటనే కూడా కడిగేసి పెట్టేసుకుంటాను. ఇంకిక్కడ గ్రైండర్‌ని కడిగే ముందయితే ఇక్కడ గ్రైండర్ స్టాండ్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే దాని మీద ఏదైనా పిండి అది పడినా కానీ ఇంకా హార్డ్‌గా అయిపోయి ఇంకా చూడడానికి అది కూడా చాలా మెస్సీగా అనిపిస్తుంది కదా! సో, అందుకని ఇంకా పిండి తీసిన వెంటనే అదొకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇంకిక్కడ రవ్వనైతే నానబెట్టుకున్నాను కదా! అందులో నుంచి వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా పిండేసుకొని పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాను రవ్వని. ఇప్పుడు నేను చేస్తున్నదైతే ఇడ్లీ పిండేనండి. ఇదైతే మాకు ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ వరకు కూడా సరిపోతుంది. మేమైతే 4 మెంబర్స్ ఉంటామనమాట. నేను, మా హస్బెండ్, ఇంకా మా పిల్లలు. ఇంకా ఈ పిండితో అయితే ఇడ్లీలు, ఇంకా ఊత్తప్పం, ఇంకా అట్లు కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్‌నయితే చాలామంది ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేస్తూ ఉంటారు కదా! బట్ నేనైతే ఎప్పుడు కూడా ఒక 2 అవర్స్ వరకు బయటుంచి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను.
ఓవర్ నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేయడం వల్ల పిండి పుల్లగా అయిపోతుంది. సో, మా ఇంటి వాళ్ళు ఎవరికీ కూడా అలా పుల్లగా ఉండేవి తినడం అంటే ఇష్టం ఉండదు. మా హస్బెండ్‌కి అయితే అస్సలు నచ్చదనమాట. సో, అందుకని ఎందుకులే అనేసి ఒక 2 అవర్స్ వరకు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా అవన్నీ అయ్యేసరికి పనులన్నీ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారండి స్కూల్ నుంచి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడైతే మా హస్బెండ్ ఈ స్నాక్స్ తీసుకున్నారనమాట. ఇదైతే పిడత కందిపప్పు అంటారు కదా! అదండి. పిల్లలకి ఎప్పుడైనా బయట నుంచి ఏమైనా తీసుకోవాలి అంటే అది కూడా చాలా రేర్‌గా అండి. ఇంట్లోనే చేస్తూ ఉంటాను మాక్సిమం. లేదా ఫ్రూట్స్ అవి పెడుతూ ఉంటాను. బట్ అప్పుడప్పుడు ఏమైనా ఇలా తీసుకుంటే ఇలా పిడత కందిపప్పు గానీ, లేదా ఇంకా పీనట్స్ ఉంటాయి కదా! అయి బాయిల్ చేసినవి, శనగలు బాయిల్ చేసినవి ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు కదా! అటువంటివి తీసుకుంటారనమాట. ఇంకా స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేసినవి అమ్ముతారు కదా! అవి అలాంటివి తీసుకుంటారు. అంటే డీప్ ఫ్రై చేయలేవి ఇంకా మనకు కొంచెం హెల్తీయే కదా! ఇంకిక్కడ వీడియోలోకెళ్తే పిల్లలిద్దరు కూడా స్నానం చేసి స్నాక్స్ తినేసిన తర్వాత పాలు కూడా ఇచ్చాను. పాలు తాగేసి చదువుకుంటున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేనైతే డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాననమాట ఇక్కడ. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకొని ఇక్కడ చిక్కుడుకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయలతో ఒక రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తి కూర కూడా తినేయొచ్చు. అంత టేస్టీగా అనిపిస్తుందనమాట. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి ముందు వీడియోలో చెప్పాను కదా! అసలు వీడియోస్ లేట్‌గా రావడానికి కానీ, వ్లాగ్స్ తీయకపోవడానికి వీటన్నిటికి రీజన్స్ అయితే ఆ వీడియోలో షేర్ చేశాను. ఆ వీడియోలో అయితే ఇంకా మార్నింగ్ రొటీన్ వర్క్స్ అన్ని చేసుకుంటూ మీతో డిస్కస్ చేశాను. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి ముందు వీడియోలోనే ఉంటుంది. చాలామంది చిక్కుడుకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇంకా అటు ఇటు ఉన్న నారని తీసుకొని చేతి వేళ్ళతోనే తుంచుతూ ఉంటారు కదా! అటువంటప్పుడు చేతి వేళ్ళు నొప్పి పుడతాయి. అలాగే టైం కూడా చాలా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఇలా ఒక 7, 8 వరకు ఇలా ఒలుచుకొని పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే మనకి చాలా త్వరగా అయిపోతుంది పనైతే. చిక్కుడుకాయలన్నీ కూడా కట్ చేసుకోవడం అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడినంత కల్లుప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగే వేరొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి పని ఇది చూసుకుంటూ ఉంటుంది కదా! ఈ లోపైతే సింక్‌లో ఉన్న వెజ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. పిల్లల లంచ్ బాక్స్‌లు ఇంకా ఇందాక పిండి గ్రైండ్ చేశాను కదా! సో, అందుకని వెజ్జెస్ ఉన్నాయన్నమాట కొన్ని. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మన ఆడవాళ్ళకైతే నైట్ పడుకునేంత వరకు కూడా సింక్‌లో గిన్నెలు పడుతూనే ఉంటాయి కదా! ఎందుకంటే మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత డిన్నర్ చేసినవి ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను కదా! అవి ఇవన్నీ కలిపి ఇంకొక బాస్కెట్టెడ్ అవుతాయన్నమాట. ఇంకా అవన్నీ కలిపి ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా అవి ఇవి కూడా ఒకేసారి తోముదాంలే అని ఉంచేసాను అంటే ఇంకా సింక్ అంతా కూడా ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నిండిపోతుందనమాట. సో, అందుకని ఇంకా కొన్ని ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే అన్ని పనులు కూడా ఒకేసారి చేయడం వల్ల కూడా మనకి ఎక్కువ ప్రెషర్ పడిపోతుంది కదా! ఇంకా అలా కాకుండా ఎప్పటి పని అప్పుడే చేసేసుకుంటూ అంటే సింక్‌లో ఎప్పుడు పడిన గిన్నె అప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా మనకి అంత ప్రెషర్ ఉండదనమాట పని పట్ల. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! చిక్కుడుకాయ ముక్కలు కూడా బాయిల్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా సాఫ్ట్‌గా ఉడకాలనమాట చిక్కుడుకాయ ముక్కలు. అలాగే వాటర్ కూడా ఇలా ఎగిరిపోవాలనమాట వాటర్ అంతా కూడా. అంటే కొంచెం వాటర్ ఉంటే పర్వాలేదు. మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ ఉండిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకిలా గట్టితో అయితే కొంచెం స్మాష్ చేసినట్టుగా చేసుకోవాలి. ఇలానే చేసుకోవచ్చు. లేదా కొంచెం చల్లారిన తర్వాత చేత్తోనైనా కూడా స్మాష్ చేసుకోవచ్చనమాట. కొంచెం సాఫ్ట్‌గా అయ్యేటట్టుగా. మరీ ఎక్కువ సాఫ్ట్‌గా కాదు. కొంచెం అలా అంటే గింజలవి కూడా కొంచెం నలిగినట్లుగా అయితే బావుంటుందనమాట టేస్ట్. ఈ లోపైతే ఇక్కడ కర్రీ కోసం అయితే టమాటాలు, అలాగే వెల్లుల్లి ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా. ఈ కర్రీలోకి టమాటా ఫ్లేవర్ కానీ, వెల్లుల్లి ఫ్లేవర్ కానీ చాలా బావుంటుంది. ఇక్కడైతే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలని ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని అంటే మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలనమాట. వాటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇంకా కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను కదా! పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయ రెసిపీలోకైతే కారం అయితే ఎక్కువ వాడము. ఈ పచ్చిమిరపకాయలు ఉండే కారంతోనే మనకి టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందనమాట. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా పచ్చివాసన పోయేటట్టుగా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ముక్కలైతే ఆయిల్‌లో ఇలా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గిపోవాలనమాట. ఇందులోకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అంటే ఇందాక ఆల్రెడీ చిక్కుడుకాయలో వేసుకున్నాం కదా! అందుకని ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్స్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ టమాటా ముక్కలనైతే ఇలా సాఫ్ట్‌గా మగ్గించుకొని ఇలా గట్టితోనే స్మాష్ చేసుకుంటున్నాననమాట. వెల్లుల్లిని ఇంకా టమాటా ముక్కల్ని కూడా. ఇలా సాఫ్ట్‌గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను కొంచెం చల్లారిన తర్వాత చేత్తో స్మాష్ చేశాననమాట. ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం అయితే జస్ట్ మనం కలర్ కోసమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా టేస్ట్ అంతా కూడా మనకి పచ్చిమిరపకాయల వల్లనే వస్తుందన్నమాట. ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెట్టారు అంటే ఎంత తింటున్నారు అనేది కూడా లెక్క ఉండదనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. వంటంతా కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేస్తాను. థర్స్‌డే వ్లాగ్ అన్నాను కదా ఇది. ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ కూడా అంటే డిన్నర్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఇంకా ఫ్రెష్‌గా ఉంటుందన్నమాట. సో, ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.